ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్ గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా. ఇందులో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రండి అని. మీరు ఆదిత్యని కూడా అడిగాను. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇండియా ప్రభుత్వ అధికారులకు వచ్చినంటేనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసాం కష్టపడుతున్నాం. ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. ఆ కేరళ మంత్రి కూడా డావోస్ కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాడు, 8 నెలలు మేము ఆయన తీసుకొచ్చిన 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం.